హాయ్ గైస్, ఈరోజు పనస పొట్టుతో కూర అయితే చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాం. మనం పనస పొట్టును నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం పసుపు, అలాగే ఎంతైతే పనస పట్టు తీసుకున్నారో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసి చల్లారనిద్దాం. ఈ లోపల ఆయిల్ వేసి మినప వడియాలు ఉంటాయి కదా, అవి ఫ్రై చేసి తీసుకోండి. దీంట్లోకి చాలా బాగుంటాయి. అలాగే జీడిపప్పు అవి కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ లోపల అల్లము అలాగే ఆవాలు మిక్సీ పట్టి తీసుకుందాం. ఆవ పిండి రెడీ చేసుకుంటున్నాను. మనం ఇందాక చూపించాను కదా, ఉడకబెట్టుకున్నది పిండేసి దాంట్లో వాటర్ తీసేసి దాంట్లో ఆవపిండి కలుపుకోవాలి. అలాగే ఒక బాండీలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అలాగే పచ్చిశనగపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు తీసుకున్నాను, అది కూడా ఫ్రై చేస్తున్నాను. ఎండుమిర్చి ఒక 4-5 మంచిగా ఫ్రై చేస్తున్నాను. అలాగే కరివేపాకు పోపులోకి మంచిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మంచిగా పోపు అయితే రెడీ చేసుకున్నాను. ఈ పోపు బాగా ఫ్రై అయిపోవాలి. దాంట్లో కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేశాను. అలాగే తగిన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం కారము. ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత మనం పనసపొట్టు వాటర్ పిండి చెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా మొత్తం అంతా కలపాలి, మిక్స్ అయ్యేలాగా. పోపు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలపడం అయితే అయిపోయింది. ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు దాంట్లో మనం ఫస్ట్ వడియాలు అలాగే జీడిపప్పులు వేయించుకున్నాం కదా, వాటి ముందు జీడిపప్పు మిక్స్ చేసుకున్నాను. వడియాలు అయితే మిక్స్ చేయకండి, మెత్తగా అయిపోతాయి. పైన అట్లా చల్లుకోవడమే. అంతే అండి, ఈజీగా క్విక్గా పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.